3, 2, 1. Hi, hello everyone. Welcome to Vishwam Computers. In our today's video, we will see how to open Word document and how to type in and how to format it and how to open the file. Just click onto the start button. How you people will be seeing is Windows button. Just click onto the Windows button. If you are clicking onto the Windows button, it will open all the applications that are installed in your system. Mana system lo unna anni applications ni kuda idi manaku చూయిస్తుందండి. మీరు స్క్రోల్ డౌన్ చేసి MS Office కోసం వెతకండి. You should search it for MS Office. In the MS Office only you people will be having Microsoft Word as well as Excel, PowerPoint. All the softwares will be available in MS Office. See here I am having MS Office. In this I am selecting MS Word. If you are clicking onto the MS Office, you people will be available with the all options like Excel, PowerPoint, Outlooks and MS Word also. At the last you are finding MS Word, just click onto it in order to open the document. If you people are clicking onto the MS Word, it will open a pop-up. See, this is the 2007 version. It is a older version, but the features will be same. Just observe here. ఇక్కడ మనం చూసినట్టయితే ఫీచర్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి బట్ 2007 వర్షన్ కావచ్చు 16 వర్షన్ కావచ్చు లేటెస్ట్ వర్షన్ ఏదైనా కానీ ఫీచర్స్ మనం ఏవైతే డిస్కస్ చేసుకోబోతున్నామో వీడియోస్లో అవన్నీ కూడా సేమ్ ఉంటాయి. అక్కడ ఇది టాప్లో మనం చూసాం కదా క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది అయితే కనిపిస్తుందో అది టైటిల్ బార్ అవుతుంది. క్లోజ్, మినిమైజ్, మ్యాక్సిమైజ్ బటన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ పైన కనిపించేవన్నీ కూడా ట్యాబ్స్. హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, రివ్యూ అని కనిపిస్తున్నాయి కదా, వాటిని మనం ట్యాబ్స్ అంటున్నాం. అండ్ ఈ బ్లూ కలర్లో ఉన్నదాన్ని మనం రిబ్బన్ అంటున్నాం. ఇక్కడ మనం ఫార్మాట్ చేయడానికి ఫాంట్ గ్రూప్ని, పారాగ్రాఫ్ గ్రూప్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఇస్ అక్కడ మనకు పైన గ్యాప్ ఏదైతే ఉందో వర్డ్ డాక్యుమెంట్లో దాన్ని మనం హెడర్స్ కోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే స్క్రోల్ బార్ అనేది మీకు కనిపిస్తుంది. దాన్ని స్క్రోల్ చేసినట్టయితే కిందికి డౌన్కి వస్తారు, పేజ్ డౌన్కి. ఇక్కడ MS వర్డ్లో మీరు వర్క్ చేసే స్పేస్ని బాడీ ఆఫ్ ద వర్డ్ లేదా పేజ్ అంటారు అనమాట. అంటే మీరు టైప్ చేసే ప్లేస్ని మనం ఏమంటున్నాము అంటే పేజ్ అని అంటున్నాం. ఇక్కడ కర్సర్ బ్లింక్ అవుతుంది కదా మీకు స్క్రీన్ మీద, ఆ స్క్రీన్ మీద బ్లింక్ అయ్యే ప్లేస్ని మనం కర్సర్ అంటున్నాం. ఇక్కడ చూడండి కింద బాటంలో నేను వ్యూస్ చూపిస్తున్నాను. వెబ్ లేఅవుట్ వ్యూ అని, నార్మల్ వ్యూ అని, ఇట్లా ప్రతిదానికి కూడా ఒక్కొక్క వ్యూ ఉంటుంది. అండ్ పక్కనే జూమ్ బార్ ఉంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏదైనా మీరు టైప్ చేయాలి అనుకున్నప్పుడు MS వర్డ్లో మీరు స్క్రోల్ డౌన్ చేసేసిన తర్వాత ఎక్కడైతే టైప్ చేయాలనుకుంటున్నారో అక్కడ కర్సర్ పెట్టేసి మనకి ఇక్కడ రూలర్ మీద గ్యాప్ ఎందుకు వచ్చిందంటే మీరు హెడర్స్ని ఇన్సర్ట్ చేయడానికి. ఓకే, ఇక్కడ నేను టైప్ చేస్తాను చూడండి. ఏదన్నా టైప్ చేసి చూద్దాం మనం ఎట్లా టైప్ చేస్తాం. కీబోర్డ్ని యూజ్ చేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సింపుల్, మీరు ఏదైనా టైప్ చేయొచ్చు. కీబోర్డ్లో ఉన్న కీస్ అన్నీ కూడా ప్రెస్ చేస్తే అక్కడ ఏదో ఒక లెటర్ దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది టైప్ అవుతుంది. నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను అంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఇది నేను టైప్ చేయబోతున్నాను. ఎట్లా టైప్ చేస్తున్నాను, ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఉంటాయి కదా కీబోర్డ్స్లో. మనం కీబోర్డ్స్ గురించి చూసాం ఆల్రెడీ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైజెస్లో. దాన్ని యూజ్ చేసి నేను ఇక్కడ ఏం టైప్ చేస్తున్నాను అంటే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్ అని నేను టైప్ చేశాను. ఇది నార్మల్ టెక్స్ట్ని ఎట్లా ఇన్పుట్ చేస్తాము MS వర్డ్లో అనేది. ఓకే, మీరు నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళాలి అన్నప్పుడు కర్సర్ ఎక్కడి నుంచి అయితే మీరు నెక్స్ట్ లైన్కి తీసుకెళ్లాలో అక్కడ కర్సర్ పెట్టి ఎంటర్ ప్రెస్ చేయడమే. ఓకే, అండ్ కర్సర్స్ని యూజ్ చేసి మీకు యారో మార్క్స్ ఉంటాయి కదండి కీబోర్డ్లో, వాటిని యూజ్ చేసి అప్ డౌన్ చేసుకోవచ్చు. నేను పైకి వెళ్ళి విశ్వం కంప్యూటర్స్ అనే టైటిల్ ఇస్తున్నాను. సో ఇక్కడ టైప్ చేసిందని చూడండి, ఇది నార్మల్ టెక్స్ట్ లాగా ఉంది కదా, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఇప్పుడు పైన నేను టైటిల్ చేయాలనుకుంటున్నాను. టైప్ చేసిన దాన్ని సెలెక్ట్ చేసుకుంటాను. షిఫ్ట్ పట్టుకొని యారో మార్క్స్ని యూజ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మౌస్లో లెఫ్ట్ బటన్ని హోల్డ్ చేసి మీరు కంప్లీట్గా ఏదైతే టైటిల్ని లేదా ఫార్మాట్ చేయాలనుకుంటున్నారో టెక్స్ట్ని దాన్ని సెలెక్ట్ చేసుకోండి లెఫ్ట్ బటన్ని హోల్డ్ చేసి. ఇక్కడ మీకు ఫాంట్ గ్రూప్లో ఉందండి టెక్స్ట్ స్టైల్స్ మీరు సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను టెక్స్ట్ స్టైల్స్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు నచ్చిన స్టైల్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏదో మీకు చూపించడానికి నేను స్టైల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. పక్కన మనకు సైజ్ ఉంటుంది, ఆ సైజ్ని మనం చూద్దాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఫర్దర్ వీడియోస్ మీరు చూసే ముందు ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఫార్మాటింగ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి. అందుకోసం మనం ఇది చూపించడం జరుగుతుంది. మీరు సైజ్ని బట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది నార్మల్ టెక్స్ట్లో ఉంది కదా, మీరు బోల్డ్ అంటే పెద్దగా కనిపించాలి అని అనుకున్నప్పుడు టెక్స్ట్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఏదైతే టెక్స్ట్కి మీరు ఫార్మాటింగ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైటిల్నే మనం ఫార్మాట్ చేద్దాం అనుకుందాం. నేను ఈ టైటిల్ మొత్తాన్ని కూడా సెలెక్ట్ చేస్తాను విశ్వం కంప్యూటర్స్. ఇక్కడ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అని ఉంది కదండి. ఇక్కడ మనకు ఫాంట్ గ్రూప్లో మన కర్సర్ చూడండి. బోల్డ్ మీద క్లిక్ చేస్తే బోల్డ్ వస్తుంది లెటర్, ఇటాలిక్ మీద క్లిక్ చేస్తే స్లాంటీ అవుతాయి, అండ్ అండర్లైన్ మీద క్లిక్ చేస్తే అండర్లైన్ వస్తుంది. అట్లా మీరు ఫాంట్ని ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు ఫార్మాట్ అనేది చేసుకోవచ్చు. అలాగే పక్కన ఇంకొక ఆప్షన్ ఉంది మీకు, స్ట్రైక్ త్రూ అని చెప్పేసి. దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా లైన్ వస్తుందండి. మీరు ఏదైతే ఫాంట్ ఇచ్చారో, ఏదైతే టెక్స్ట్ ఇచ్చారో దాని మీద ఫాంట్ అనేది వస్తుంది. అండ్ దాని తర్వాత మీకు మ్యాథ్స్లో రాయడానికి, లేకపోతే మనకు ఏమంటారు కెమిస్ట్రీలో రాయడానికి వీలుండే విధంగా సూపర్ స్క్రిప్ట్స్, సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి. దానికి బదులుగా ఇక్కడ మనకు ఫాంట్ కలర్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఆప్షన్ అనేది ఫాంట్ కలర్. నేను రెడ్ కలర్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు పక్కన చూడండి, మనం ఇక్కడ చూసినట్టయితే ఇది ఎరేజర్ అండి. మీరు చేసిన ఫార్మాటింగ్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని కూడా క్లియర్ చేస్తుంది మీరు అప్లై చేస్తే. ఇది అప్పర్ కేస్, లోయర్ కేస్ చెప్పాను కదండి, దాని గురించి మనకు అది యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ మనం చూస్తున్నాం. ఎక్స్ బేస్ 2 వస్తుంది, x⁻² ఉంది కదా, అది మ్యాథమెటిక్స్లో లేకపోతే కెమికల్ ఫార్ములాస్ని రాయడానికి మనం వాటిని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మనం సింపుల్ ఫార్మాటింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ బులెటింగ్స్ అనే ఫార్మాటింగ్ ఒకటి చూద్దామండి. ఇక్కడ పారాగ్రాఫ్ గ్రూప్లో మనకు బులెటింగ్ కనిపిస్తుంది కదా, నేను అక్కడ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ నేను ఏదైతే టైప్ చేస్తున్నానో అక్కడ బుల్లెట్తో ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ నాకు ఒక చుక్క వచ్చి తర్వాత సేల్స్ వచ్చింది కదా, అట్లా బులెటింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నేను ఏం చేస్తున్నాను అంటే స్ట్రైక్ త్రూ తీసేస్తున్నాను, మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ నేను ఇది రాసేసిన తర్వాత ఎంటర్ కొట్టంగానే ఆటోమేటిక్గా బుల్లెట్స్ వస్తాయి. ఓకే, ఇట్లా సేల్స్ రాసాను అండ్ దెన్ సర్వీసెస్ రాస్తున్నాను. అట్లా మీరు ఎన్ని పాయింట్స్ ఎంటర్ చేస్తూ వెళ్తే అన్నీ మీరు బులెటింగ్స్ అనేవి వస్తాయి. అక్కడ పక్కనే బులెటింగ్ పక్కనే నంబర్స్ ఉన్నాయండి, 1 2 3. అది క్లిక్ చేస్తే 1 2 3 ఇట్లా పాయింట్స్ వైజ్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏవైతే పాయింట్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నారో వాటిని పాయింట్ వైజ్ మీరు మెన్షన్ చేసినప్పుడు, సారీ ఇక్కడ టైపింగ్ మిస్టేక్ అయింది, బట్ ఓకే, ఇట్లా మనం ఏం చేయొచ్చు అంటే మనం రాయాలి అనుకున్న పాయింట్స్ని ఇట్లా మీరు పాయింట్ వైజ్ రాయొచ్చు బులెటింగ్స్ని యూజ్ చేసి. ఓకే, ఇది పారాగ్రాఫ్కి సంబంధించింది. ఇక్కడ అలైన్మెంట్స్ చూసారు కదండి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, జస్టిఫై అని ఉంటుంది. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడండి. నేను సెంటర్కి క్లిక్ చేశాను, రైట్కి క్లిక్ చేశాను, జస్టిఫై క్లిక్ చేస్తున్నాను, అండ్ అది మిడిల్లో ఉంటే బాగుంది కాబట్టి సెంటర్ మీద క్లిక్ చేద్దాం. సో ఇట్లా మీరు టెక్స్ట్ని ఫార్మాట్ చేయడం మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు టెక్స్ట్ని ఫార్మాట్ చేయొచ్చు. ఇక్కడ పక్కన స్టైల్స్ ఉన్నాయి కదా, అవి బై డిఫాల్ట్ స్టైల్స్ అనమాట. వాటిని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ స్టైల్స్ అనేవి ఇంపోజ్ అవుతాయి మీ టెక్స్ట్ మీద. ఇట్లా ఫార్మాటింగ్ అనేది మనం టెక్స్ట్కి సంబంధించి ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మనకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్ కనిపిస్తుంది కానీ నార్మల్గా దాన్ని సెలెక్ట్ చేసుకొని కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ ఇండెంటేషన్ చూడండి, హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, నేను ఇండెంటేషన్ ఇంక్రీజ్ చేస్తున్నాను. ఇండెంటేషన్ అంటే ప్లేస్ ఆఫ్ స్టార్టింగ్. మీరు ఇక్కడ రూలర్ మీద చూడండి, ప్లేస్ ఆఫ్ స్టార్టింగ్ అనేది మూవ్ అవుతుంది. ఓకే, కొంచెం మీరు రూలర్ని కూడా అబ్జర్వ్ చేయండి నేను ఇండెంటేషన్స్ని చేస్తున్నప్పుడు. సో అట్లా ఇండెంటేషన్ ఏం చేస్తుందంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది చెప్తుందండి. ఇండెంటేషన్ని మనం దానికోసం యూజ్ చేయడం జరుగుతుంది. ఇట్లా మనకు చిన్న చిన్న ఫార్మాటింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అంటే ఫర్దర్ మీరు చూసే వీడియోస్లో ఇవన్నీ కూడా ఉంటాయి. ఆఫీస్ బటన్ని క్లిక్ చేయండి, అక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎక్కడ సేవ్ చేయాలని అడుగుతుంది. మీరు లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సి డ్రైవా, డి డ్రైవా, డెస్క్టాప్ మీద సేవ్ చేయాలనుకుంటున్నారా, ఇట్లా ప్రతి దాన్ని కూడా మీరు సేవ్ చేయాల్సిన ఆప్షన్ని మీరు చూస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డెస్క్టాప్ అని సెలెక్ట్ చేస్తున్నాను. డెస్క్టాప్ మీద నేను విశ్వం కంప్యూటర్స్ అని సేవ్ చేస్తున్నానండి. సో మీరు ఇక్కడ సేవ్ చేసిన తర్వాత మినిమైజ్ చేసుకొని లేదా క్లోజ్ చేసుకొని మీరు చూడొచ్చు మన డెస్క్టాప్ మీద మన ఫైల్ అనేది ఉంటుంది. మనం ఏదైతే చేంజ్ చేసామో అక్కడ విశ్వం కంప్యూటర్స్ అనే టైటిల్ బార్లో కూడా కనిపిస్తుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దాన్ని టైటిల్ బార్ అని అంటారు. అంటే మనం ఇచ్చిన ఫైల్ నేమ్ అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. ఇన్ దిస్ వే వి పీపుల్ విల్ సేవ్ ద ఫైల్ అండ్ వి పీపుల్ విల్ లుక్ ఎట్ ద టైటిల్ ఆఫ్ యువర్ MS Word document. And here you people will be having few more options like mailing or else mail merge. This is a very unique concept of your word processing. ఒకేసారి మనం సేమ్ లెటర్ని 10 మందికైనా పంపించడానికి మనం యూజ్ చేసే ఒక ఆప్షన్ మెయిల్ మర్జింగ్ అండి. అండ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ గురించి మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెకింగ్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేను రాసిందంతా కరెక్టే ఉంది, విశ్వం అనేది దానికి తెలియదు కదా, అది ఒక్కటి మాత్రం రెడ్ కలర్లో చూపిస్తుంది చూడండి. అట్లా
మీరు గ్రామర్ని కానీ స్పెల్లింగ్ని కానీ చెక్ చేసుకోవడానికి మనకు రివ్యూ ట్యాబ్లో స్పెల్లింగ్ అండ్ గ్రామర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకే, బేసిక్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అన్నీ నేను ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఫర్దర్ వీడియోస్ మీకు ఈజీగా అర్థమవుతాయని. ఓకే, సో ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియో 1 by 1 చూస్తూ ఉండండి, మీకు అర్థమైపోతుంది. ఇది నేను స్పెషల్గా ఎందుకు పెడుతున్నాను అంటే మనకు తెలియాలి ఎంఎస్ ఆఫీస్ అనేది ఎట్లా ఉంటుంది, ఎంఎస్ వర్డ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఇక్కడ చూడండి, నేను సేవ్ చేసిన ఫైల్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ విశ్వం కంప్యూటర్స్ అన్న ఫైల్ ఉంది కదా, దాన్ని మనం అక్కడ సేవ్ చేసాం. నాట్ ఓన్లీ దిస్, ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ లేదా ఎంఎస్ వర్డ్ని మాత్రమే యూజ్ చేసి మీరు చేయాల్సిన అవసరం లేదు. వర్డ్ ప్యాడ్ కూడా ఉంటుంది, దాన్ని ఓపెన్ చేద్దాం. మీరు ఇక్కడ చూడండి, విశ్వం కంప్యూటర్స్ అని టైటిల్ కనిపిస్తుంది కదా, దాని ఎక్స్టెన్షన్ చూడండి, టైప్ ఆఫ్ ద ఫైల్ .docx అని కనిపిస్తుంది కదా. మీరు డాక్యుమెంట్ ఫైల్ ఏది రాసినా దాని ఎక్స్టెన్షన్ ఏముంటుందంటే .docx. దాని మీనింగ్ ఏంటి అంటే ఇది ఒక డాక్యుమెంట్ ఫైల్ అని చెప్తుంది. వర్డ్ ప్యాడ్ గురించి చెప్పాను కదండి, ఇక్కడ మీరు సెర్చ్ బాక్స్లో సింపుల్గా వర్డ్ అని టైప్ చేయండి. నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను చూడండి, వర్డ్ అని నేను టైప్ చేస్తే మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ కూడా డిస్ప్లే అవుతుంది ఫస్ట్ ఆప్షన్లో. సెకండ్ ఆప్షన్లో వర్డ్ ప్యాడ్ అని ఉంది. మీరు చేసిన ఆ డాక్యుమెంటే ఇక్కడ వర్డ్ ప్యాడ్లో కూడా చేయొచ్చు. మీరు ఓపెన్ చేయాలి అనుకుంటే ఇందులో కూడా ఓపెన్ చేసి మీరు సేమ్ డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయొచ్చు. కాకపోతే అపియరెన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఉన్నన్ని ఫీచర్స్ మనకు ఇందులో లేవు. అంటే అక్కడ చాలా ట్యాబ్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ చూడండి ఫైల్, హోమ్, వ్యూ, ఈ 3 ట్యాబ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ అడిషనల్గా ఇక్కడ ఉండాల్సిన ఫీచర్స్ ఇక్కడ ఉంటాయి. కాకపోతే సేమ్ ఫీచర్స్ మనం యూజ్ చేయొచ్చు. వర్డ్ ప్యాడ్ని కూడా యూజ్ చేసి డాక్యుమెంట్ని తయారు చేస్తారు. ఓకే, మీరు ఒకవేళ ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేయాలి అనుకుంటే, అంటే మనం ఆల్రెడీ ఓపెన్ చేసాం కదా, సేవ్ చేసాం కదా, అట్లా సేవ్ చేసిన ఫైల్ని మీరు మళ్ళీ ఎట్లా ఓపెన్ చేస్తారు అంటే, సో ఇక్కడ మనం వర్డ్ అని టైప్ చేద్దాం. ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇది ఒక బ్లాంక్ డాక్యుమెంట్ను ఓపెన్ చేస్తుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఆఫీస్ బటన్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఎక్కడైతే ఫైల్ సేవ్ చేశారో ఆ ఫైల్ లొకేషన్కైనా వెళ్ళండి, లేకపోతే ఆ ఫైల్ నేమ్ అయినా టైప్ చేయండి. ఇక్కడ నేను డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తున్నాను. అక్కడ మనకు విశ్వం కంప్యూటర్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ కొట్టొచ్చు. లేదా నేను ఇక్కడ సర్చ్ బాక్స్లో అంటే ఫైల్ నేమ్లో నేను ఏం కొడతాను అంటే విశ్వం కంప్యూటర్స్ .docx లేదా విశ్వం కంప్యూటర్స్ .docx కొట్టంగానే మనకు అక్కడ ఫైల్ నేమ్ కనిపిస్తుంది. దాన్ని మీరు చూస్ చేసుకొని ఓపెన్ మీద క్లిక్ చేయడమే, అంతే. ఎగ్జిస్టింగ్ ఫైల్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తాం. ఓకే, దీంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేస్తే Ctrl+S కొట్టాలి, సేవ్ చేయాలి, లేదా ఆఫీస్ బటన్ మీదకి వెళ్ళి సేవ్ చేయాలి. క్విక్ యాక్సెస్ బార్లో సేవ్ బటన్ ఉంటుంది, దాన్ని యూజ్ చేసి సేవ్ చేయాలి. ఇక్కడ పేజ్ నెంబర్ 1 of 1 అని ఉంది కదండి, ఇది స్టేటస్ బార్. ఎన్ని పేజెస్ మీరు టైప్ చేశారు, ఎన్ని పేజెస్ టైప్ చేయలేదు. అండ్ ఇక్కడ వ్యూస్ ఉన్నాయి కదా, అవి నార్మల్ ఫుల్ వ్యూస్, లేకపోతే పేజ్ లేఅవుట్ వ్యూ, వెబ్ పేజ్ వ్యూ అనేవి డిఫరెంట్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వెబ్ లేఅవుట్ వ్యూ చూస్తున్నాను చూడండి. ఓకే, ఇది వెబ్ లేఅవుట్ వ్యూ అనమాట. ఓకే, ఇట్లా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వ్యూస్ అనేవి ఉంటాయి. ఓకే, లేఅవుట్ వ్యూ ఇది. ఓకే, ఇట్లా మనం డిఫరెంట్ టైప్స్లో కూడా మనం వ్యూస్ని చూడొచ్చు. ఇది నార్మల్ వ్యూ అనమాట. ఓకే, ఇట్లా మనం ఫైల్ని సేవ్ చేస్తాం ఇక్కడ క్విక్ యాక్సెస్ టూల్ బార్ని యూజ్ చేసి, లేదా ఆఫీస్ బటన్ని యూజ్ చేసి. ప్రింట్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆఫీస్ బటన్కి వెళ్ళి ప్రింట్ ప్రివ్యూ కొట్టండి. ఇట్లా ప్రింట్ ప్రివ్యూ వస్తుంది, అంటే ప్రింట్ ఇవ్వకన్నా ముందే మీరు డాక్యుమెంట్ని ఇట్లా చెక్ చేసుకోవాలి, ఎట్లా వస్తుంది మన పేపర్ మీద అని చెప్పేసి. చేసిన తర్వాత క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ ప్రింట్ ఇవ్వాలి అనుకుంటే Ctrl+P కొడితే మీకు ఇట్లా పాపప్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. మీరు ప్రింటర్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ప్రింటర్ మీద అయితే ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకొని క్లిక్ అన్న ఓకే. సో మీ డాక్యుమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఇట్లా మనం డిఫరెంట్ ఆప్షన్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది ఆఫీస్ బటన్ నుంచి. ఓకే, ఇది మన ఒక వర్డ్ ప్రాసెసింగ్లో ఉన్న ఫీచర్స్ అండ్ కాంపోనెంట్స్ అని చెప్పొచ్చు. ఐ హోప్ వర్డ్ డాక్యుమెంట్ ఎట్లా ఓపెన్ చేస్తారు, సేవ్ చేస్తారు అండ్ ప్రింట్ చేస్తారు అన్నప్పుడు మీ ఆప్షన్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయండి. మీరు ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా రాసే ప్రయత్నం చేయండి. మీకు ఏదైతే అర్థమైందో అదే ప్రజెంట్ చేయండి, మంచి స్కోర్ వస్తుంది. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. మీ ఫ్రెండ్స్ అందరితో పాటు మీరు కూడా సబ్స్క్రైబ్ చేయించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.